ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధకులు ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడను. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా? 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుకి నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక. ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత.